మీరంతా ఎంతో దూరాల నుంచి వస్తున్నారు. పిల్లలు లేక సంతానం పొందాలనే ఆశతో వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా యూట్యూబ్లో చూసో లేకపోతే స్నేహితులు బంధువులు తెలియజేసో ఇక్కడ వరకు వస్తున్నారు. మరి వస్తున్నారు వీళ్ళందరికీ ఏంటంటే ఇంతకుముందు మనకు పొద్దున వస్తే సాయంత్రం వరకు టైం పడుతుంది కాబట్టి మధ్యాహ్నం పూట భోజనానికి బయటికి పంపించేవాళ్ళం. ఇక్కడేమో దగ్గరలో మనకి భోజన వసతి లేదు. ఈ సందుల్లో గొంతుల్లో తిరుగుతూ భోజనం కోసం దారి తప్పిపోయేవాళ్ళు. ఒక్కొక్కసారి వర్షం వస్తేనేమో తడిసి ముద్దయిపోయి వస్తున్నారు. ఈ పరిస్థితి అంతా చూసిన తర్వాత మరి మా మేడము పావని మేడం గారు ఏమన్నారంటే, మరి భోజనం మనమే తెచ్చి పెడితే బాగుంటుంది కదండి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సరే, దానికి సాధ్యాలు చూసి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ భోజనం పథకాన్ని ప్రారంభించాం. బయట ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ఎక్కడా లేదు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ అయితే చెప్పక్కర్లేదు. కానీ మనం ఏంటంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే మీరు కూడా బిడ్డ కోసం వచ్చారు కాబట్టి, సంతానం కోసం వచ్చారు కాబట్టి ఎక్కువగా జనరల్గా మీరు గుళ్ళకి వెళ్ళినా చర్చిలకు వెళ్ళినా మసీదుకి వెళ్ళినా ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదంగానే భావించి దీన్ని స్వీకరించమని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీ బిడ్డ పొందడానికి ఆ దేవుడే మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి, అలాగే మరి బిడ్డ రావడానికి ఈ ఆహారమే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఈ ఆహారమే మీకు ఉపయోగపడుతుందని భావించి ఈ ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే వెంకన్న ప్రసాదంగా తీసుకోండి. యేసుప్రభు భక్తులైతే యేసయ్య ప్రసాదంగా స్వీకరించండి. అల్లా భక్తులైతే అల్లా ప్రసాదంగా స్వీకరించండి. ఈ ప్రసాదం కూడా మంచి వ్యక్తుల చేతుల ద్వారా మీకు అందితే మరింత మంచి ఫలితాలు త్వరగా వస్తాయనే ఉద్దేశంతో మరి ఇక్కడ సేవా రంగంలో ముందున్న వారిని మేము పిలిచి వారి చేతుల మీదుగా ఈ అన్నప్రసాద వితరణ జరుపుతున్నాం. ఇక్కడ మాకు మరి ముఖ్య నాయకులు మరి తెలుగుదేశంలో ఉంటూ ఇక్కడ ఈ ప్రసాదం పాడులో ఉప సర్పంచ్గా చేస్తూ, అలాగే ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా గన్నవరం నియోజకవర్గంలో మరి విశేషమైన రైతులకి సేవ అందిస్తూ, మనకు అన్నం పెట్టేది ఎవరు? రైతు. అలాంటి రైతులకి తోడ్పాటును అందించే సేవా రంగంలో ఉన్న మరి నర్సయ్య గారిని ఈరోజు మేము పిలుచుకోవడం జరిగింది. వారి చేతుల మీదుగా, ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి చేతుల మీదుగా ఆ ప్రసాదం మీ చేతికి అందితే మీరు అనుకున్న కోరికలు నెరవేరి ఆ దేవుడు త్వరగా మీకు బిడ్డను ప్రసాదిస్తాడనే ఆశతో మేము ఈ పని చేస్తున్నాం. మీరు కూడా వారి చేతుల మీదుగా ఈ ప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా ఈ ఫోటోలు ఎందుకు తీస్తున్నారు, వీడియోలు ఎందుకు తీస్తున్నారని మీరు అడగొచ్చు. అమ్మ మనసు ఉంది కాబట్టి మా ఆవిడ మనసులో ఈ ఆలోచన వచ్చింది. అది ఆగస్టు 1 నుంచి ఇది మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇది నిత్య అన్నదానం అంటే మా తదనంతరం కూడా ఇది కంటిన్యూ అవ్వాలని మా అమ్మాయి దగ్గర నుంచి, మా పిల్లల దగ్గర నుంచి మేము మాట తీసుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ ఐడియా రావడానికి కారణం అమ్మ మనసున్న మా ఆవిడ చెప్పబట్టి నాకు ఐడియా వచ్చింది. 30 సంవత్సరాల నుంచి నేను వైద్యం చేస్తున్నా, నాకు ఏ రోజు ఈ తలంపు రాలా. అలాగే చెడు ఎవరూ చెప్పక్కర్లా. మంచి చెప్పాలంటే మరి ఒక విషయం తెలిస్తే ఇంకా చాలామంది మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు. వాళ్ళకు కూడా ఈ ఐడియా వచ్చి అరే ఇట్లా పెడితే బాగుంటుంది అని అనుకుని వాళ్ళు కూడా పెడితే మనం మరి దీంట్లో సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తం అవ్వాలి. నేను 500 ఫీజు తీసుకుంటున్నా సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటున్న డాక్టరే భోజనం పెట్టగలిగితే మరి నెలకు 3 లక్షలు 2 లక్షలు తీసుకుంటూ ఐవీఎఫ్లు చేస్తున్న డాక్టర్కి ఇంకా ఈజీగా చేయొచ్చు ఈ కార్యక్రమం. అందుకోసమే ఇలాంటి వారికి, కొంతమంది మంచి మనసున్న డాక్టర్లకి ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మోటివేషనల్గా ఉంటుంది అనే విషయం కోసం ఈ వీడియోలు ఫోటోలు తీస్తున్నాం తప్ప అన్నిదా మీరు అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇమ్మని నర్సయ్య గారిని కోరుకుంటున్నాను. వారికి మీ ఎన్ని పనులున్నా వారు మానుకుని ఈ సేవా కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారి గట్టిగా ముందు చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందిగా ముందుగా చెప్పినట్టు ఇక్కడ అవుట్ పేషెంట్లకి భోజనం పెట్టడం అనేది ఎక్కడా లేదు. అయినా కూడా మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ చుట్టుపక్కల పరిస్థితులు, ఈ చుట్టుపక్కల యొక్క వాతావరణం వీటితో మీకు అందగా చాలా ఇబ్బంది పడతారు అనే దృష్టి పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని తీసుకున్న
డాక్టర్ గారు ఈ ఆలోచన వచ్చిన డాక్టర్ గారు మిసెస్ని ముందుగా అభినందిస్తున్నాను. అన్నీ ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. అది అన్నమా, ఆహారమా, లేకపోతే బెడ్లా, ఏదైనా కాదు. ఈ రోజున మీ పరిస్థితిని చూస్తే మాలాంటి వాళ్ళందరికీ అర్థం చేసుకోవాలి. మీరు బిడ్డల కోసం ఎంత తాపత్రపడతా, ఎంత ఇది అవ్వాలి అనే దానికోసం మీరు వచ్చి ఎక్కడెక్కడి నుంచో ప్రయాసపడి ఇక్కడికి వచ్చి మీరు ఈ డాక్టర్ గారి దగ్గర, ఆయన దగ్గరికి కూడా మీకు ఒక రిజల్ట్ ఉండబట్టే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారంటే మామూలుగా రారు. ఇవాళ ఇక్కడ చాలా హాస్పిటళ్ళు కూడా ఉన్నాయి. ఆ హాస్పిటల్లో చాలామంది ఖాళీగా ఉన్నాయి. ఈ రోజున నాకు తెలిసైతే చాలామంది హాస్పిటల్ పెట్టిన వాళ్ళలో పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టి కూడా వాళ్ళకు కూడా ఆర్థిక భారాలు ఇలాంటి దాంతో సతమతమవుతున్న పరిస్థితుల్లో డాక్టర్ గారిని మేము నిజంగా మా ఎదురే వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు అంటే డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారితో పాటు మీలాంటి పేషెంట్లను కూడా మీరు దానికోసం సంతానం కోసం వచ్చే డాక్టర్ గారి దగ్గర పరీక్షలు చేయించుకుని డాక్టర్ గారి దగ్గర సలహాలు తీసుకుని మీరు మీ అందరూ ఉండాలనే దాంతో మేము భావిస్తున్నాం. డాక్టర్ గారు మీకు ఎప్పుడు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి మా నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. మీ అందరూ కూడా డాక్టర్ గారి యొక్క రిజల్ట్ మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సింది లేదు. మీ అందరూ మీరే దాంట్లో ఉండబట్టే మీ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు భవిష్యత్తులో కూడా వీళ్ళని ఎట్లా చూస్తున్నారో మా గ్రామంలో కూడా మంచి వాటికి మీరు కూడా పాల్పంచుకుని మీరన్నిటికీ కూడా మాతో పాటు కూడా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నర్సయ్య గారు ఎంతోమందికి ఇల్లు లేని వారికి, మరి గృహాలు లేని వారికి ఇల్లు కట్టించారు. మరి ఆ నిర్మాణ రంగంలో ఉంటూ కూడా మనకు కూడా ఇప్పుడు ఈ పక్కన ఏదైనా వర్షం వచ్చిందంటే ఇదంతా మునిగిపోతుందంటే ఇలాంటి రోడ్లు రావడానికి, అలాగే అటువైపు కూడా ఒక రోడ్డు ఎమ్మెల్యే గారితో దృష్టికి తీసుకెళ్ళి ఒక మంచి రోడ్డు ఏర్పాటు చేశారు. అటు కానూరు వెళ్ళే రోడ్డు బ్రహ్మాండంగా తయారైంది. ఈరోజు అలా చక్కగా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయని అని కార్యక్రమం, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో రకాలైన మరి బాధలు ఎదుర్కొని కూడా ప్రజాసేవలో వెనకంజ వేయకోకుండా ముందుకు వెళ్తున్నారు. వారు ప్రోత్సాహం వల్లే మేము కూడా ఇక్కడ మరి ఇంతమంది పేషెంట్లకి మరి సేవ చేసుకునే అదృష్టం కలిగింది. అలాగే మనకి మీరు అందరూ అనొచ్చు, ఈ అన్నదాన పథకం కూడా పెట్టడం అనేది ఎందువల్ల పెడుతున్నారు, కొంతమంది అవార్డుల కోసం పెడుతున్నారేమో. రివార్డులు, నాకు అన్నదాన పథకం పెట్టకముందే అవార్డులు వచ్చినాయి. పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు నాకు మొన్న మే 31న ఆల్రెడీ మన గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా, అలాగే మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా, అలాగే మన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మే 28న ఎన్టీఆర్ గారు పుట్టినరోజే నేను పుట్టాను. అలాగే మదర్ తెరీసా అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే అబ్దుల్ కలాం అవార్డు ఇవ్వడం జరిగింది 2022లోనే నాకు. అలాగే 3 సార్లు ఆంధ్రప్రదేశ్ మరి ఉత్తమ వైద్యుడిగా అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో అవార్డులు నేను అందుకున్నాను ఈ అన్నదానం కలగకుంటే. కాకపోతే 15,000 మందికి సంతానం ఐవీఎం లేకుండా, ఆపరేషన్ లేకోకుండా ఇప్పించిన ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్, అతను తెలుగువాడనే ఉద్దేశంతో గవర్నమెంట్ నాకు ఆ పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రపంచంలో తెలియజేసిన వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి యొక్క అవార్డుని మరి సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా, వీళ్ళందరి చేతుల మీదుగా, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారు పుట్టిన ఇంట్లోనే పుట్టారు. మరి వారు కూడా వచ్చి నాకు అవార్డు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందంటే అది నా అదృష్టం. అయితే మరి అలాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన కృష్ణా జిల్లాలో నేను పుట్టాను. అలాంటి గొప్ప వ్యక్తులు తాగిన కృష్ణా నీళ్లు తాగుతున్నాను. అలాగే ఇక్కడ కూడా మనం పుట్టామంటేనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇలా సేవా రంగంలో ముందుంటూ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా మరి వెనకంచి వేయకోకుండా ముందుకు నడుస్తున్న మరి నర్సయ్య గారు లాంటి వ్యక్తుల నుంచి మేము కూడా ప్రేరణ పొంది మాకున్న పరిధిలో మేము కూడా మాకు దగ్గరికి వచ్చిన పేషెంట్ల కన్నా సేవ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేశాం. ఎందుకంటే లయన్స్ క్లబ్లో బయటికి వెళ్ళి ఎత్తుక్కుంటూ మరి అన్నదానాలు బోల్డ్ చేశాం.
కానీ మన కోసం ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడంలో ఆ తృప్తి ఉంటుందనే ఉద్దేశంతో చేసినందుకు, దానికి మన సహకరిస్తున్న ఇలాంటి నాయకులు మాకు ఉన్నందుకు మనం అందరం కూడా సంతోషపడాలి. ఇలా ఈరోజు కూడా వారి అమృత హస్తాల మీదుగా ఆ ప్రసాద వితరణ జరపడానికి ముందుకు వచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి ప్రసాదాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ కూడా అమ్మా నాన్నలు అయ్యి, మాతృదేవత పితృదేవతలు అయ్యి దేవుళ్ళు అయ్యే అవకాశం మరి బిడ్డల కంటే వస్తుంది. అలాంటి దేవుళ్ళు అయ్యే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. అలాంటి దేవుళ్ళు లాంటి కాబోయే మాతృదేవతలు పితృదేవతల్ని మా దగ్గరికి పంపించి వారికి భోజనం పెట్టుకుని అతిథుల్లాగా వాళ్ళని సత్కరించుకుని భోజనం పెట్టుకునే అదృష్టం దేవుడు నాకు ఇచ్చాడని భావించే సవినయంగా ఈ భోజన పథకాన్ని నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ.